ప్రభు కొరకు నిలబడాలి. నీకేమిచ్చినాడంట? కొవ్విన దూడను నీ కొరకు ఏం చేస్తున్నాడు దేవుడు? వధించినాడు. ప్రశస్త వస్త్రం తెచ్చి నీకు కట్టినాడు, ఉంగరం తొడిగినాడు, చెప్పులు ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు. కానీ ఏం చేస్తున్నావు ఇప్పుడు? నువ్వు మరలా ఏం చేస్తున్నావు? యెరూషలేములోంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎరుకో. మళ్ళా లోకంలో కలిసిపోతున్నాడు ఆధునిక క్రైస్తవుడు. అందుకనే దొంగల చేతిలో పడి ఏం చేస్తున్నాడు? నలగొట్టబడుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు. ఇంకా అలాగే ఉపవాసం. ఏం ఉపవాసము? ఏం ఉపవాసం అమ్మా? ఏం ఉపవాసము? ప్రార్థన ఉపవాసం. ప్రార్థన లేదు, ప్రార్థన చేయటం రాదు, ప్రార్థనకు రావటం రాదు, ఆరాధన చేయటం రాదు, దేవుని మాట వినటం రాదు, అంతా బంద్ కరే. అన్నీ ఏమైపోయినాయి? బంద్ అయిపోయినాయి. అనుకుంటున్నావు నువ్వు ఏమని అనుకుంటున్నావు? అప్పుడు సమరయుడు వచ్చాడు కదండి, అప్పుడు సమరయుడు వచ్చాడు. మరి ఇప్పుడు కూడా వస్తే బాగుండంటున్నావు. నో, వచ్చే ప్రసక్తే లేదు. కానీ ఏం తెచ్చుకోవాలి? బుద్ధి తెచ్చుకోవాలి.